హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య. మీ జయ. ఈరోజు మీ ముందుకి సమ్మర్ వచ్చేసింది కండి. చల్లని ఒక సేమియా డిజర్ట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఏం చేయాలో ఏమేమి తీసుకున్నా చూద్దాం రండి. దానికోసం అయితే ముందుగా సేమియాలు సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్న వాటికి టేస్ట్ కొంచెం సరిపోయినట్టు కొంచెం షుగర్ కూడా అందులో ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నానండి. ఇది వచ్చి రోజ్ సిరప్ అండి. మన రోజ్ మిల్క్, రోజ్ కోవా సేమియాలో వాడుతూ ఉంటారు కదండి బయట. అది సిరప్ని అయితే మనకి లిక్విడ్ కూడా అమ్ముతూ ఉంటారు, సిరప్ బాటిల్స్. అది తెచ్చుకున్నానండి. ఏంటంటే సమ్మర్లో ఇంట్లో మనమే రెడీ చేసుకోవచ్చు కదా మన దగ్గర చల్లని పాలతో అని. అయితే ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో కొంచెం రోజ్ సిరప్ వేసుకొని మనం పెట్టుకున్న సేమియా సగ్గుబియ్యం వేసుకొని దానిపైన కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కండెన్స్ మిల్క్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కోవా ఉంటే వేసుకోవచ్చు. పాలనే మనం పచ్చి కోవా కింద చిక్కగా చేసుకుని అయినా వేసుకోవచ్చండి. ఇలా సేమియాలు ఉడకబెట్టి పెట్టుకుంటే ఒక 2-3 రోజులు మనకి పిల్లలు ఎప్పుడు కావాలితే అప్పుడు మధ్యాహ్నం టైంలో చక్కగా ఇవ్వచ్చండి. కొన్ని నట్స్ని అయితే ఇలా కట్ చేసి సన్నంగా వేసుకొని దానిపైన మళ్ళీ కొంచెం రోజ్ సిరప్ వేసుకుంటున్నానండి. అలాగే మనకి పిల్లలు ఇష్టపడితే సబ్జాలు కూడా నానబెట్టి వేయచ్చు. అలాగే కటోరా కూడా నానబెట్టి మధ్య మధ్యలో వేసుకోవచ్చండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా కూల్ చేస్తుంది. ఈ సబ్జాలు కూడా సమ్మర్లో తీసుకోవడం వల్ల సగ్గుబియ్యం అయ్యను చాలా చలవ చేస్తుంది కదండి. అలాగే అన్నీ వేసిన తర్వాత చిక్కగా మరగబెట్టుకున్న కూల్ పాలు వేసానండి. ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసుకున్న పాలు, అలాగే కొంచెం రోజ్ సిరప్, కొంచెం నట్స్, అలాగే కొన్ని మళ్ళీ నేను సేమియా ఎందుకంటే నట్సే కనిపించాలని పైకి అలా వేస్తున్నానండి. అలాగే కండెన్స్ మిల్క్, అలాగే మన దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. కొంచెం రోజ్ పెటల్స్ ఉన్నాయని కొంచెం హెల్త్కి మంచిది, మనకి కొంచెం గార్నిష్గా కనిపిస్తుందని వేసానండి. ఇవి అన్నీ ఎలా వేసుకున్న తర్వాత మళ్ళీ పైగా కొంచెం రోజ్ సిరప్. ఇది మనకి ఈ సేమియాలకి అన్నిటికి మనకి షుగర్ ఏమైనా ఈ సిరప్ టేస్ట్ కండెన్స్ మిల్క్లో స్వీట్ సరిపోద్దండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ అన్నిటిలో ఒకసారి కింద నుంచి పైకి ఇలా కలుపుకుంటూ తింటే ఉంటే చల్లగా మంచి డిజర్ట్ అయితే బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది, అలాగే చల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకున్నది కాబట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.